ప్రభునామాన ప్రియమైనటువంటి క్రైస్తవ ఆత్మీయ బంధువులందరూ కూడా పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులారా, మనం ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి ధ్యానించుకుందాం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకుని దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును అని అన్నాడు. ప్రియ దేవుని వారలారా, యెరూషలేము మీద దేవుడు మిక్కటమైనటువంటి ఆగ్రహాన్ని పెంచుకున్నా కూడా తనదైనటువంటి సహజ లక్షణంతో సహనము కలిగి నేను తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, నేను విధిస్తున్నటువంటి శిక్షలో కానీ ఏదైనా అన్యాయం ఉన్నట్లయితే నన్ను మీరు అడగవచ్చు. యెరూషలేము జనులందరూ కూడా పాడైపోయారు. అవునా కాదా మీరు ఒకసారి చూడండి. పట్టణములో, ప్రతి పట్టణములో, ప్రతి వీధిలో సంచరించి ఆరా తీయండి. ఒక్కడంటే ఒక్కడు నీతిమంతుడు ఉన్నా కూడా నేను తలుసుకున్నటువంటి శిక్షను విత్డ్రా చేసుకుంటాను అని దేవుడు ఒకవైపు తన ఉదారతను కనపరుస్తూనే మరొక వైపు సవాలు విసిరాడు. ప్రియులరా, ఇది ఎలాగుండింది అని అంటే, సొదొమ గొమొర్రా పట్టణముల నాశనము చేయదలుచుకున్నప్పుడు అబ్రహాము గారికి తెలిసి లోతును బట్టి, అయ్యా అక్కడ 70 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతారా అని అడిగాడు. దేవుడు ఉంటే కాపాడుతాను అని అన్నాడు, శిక్ష విధించను అన్నాడు, నాశనం చేయను అని అన్నాడు. అలా నెంబరు 40కి తగ్గింది, 30కి తగ్గింది, 20కి తగ్గింది, 10 మంది దాకా కూడా వచ్చింది. ఇప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలకి అబ్రహాము యొద్ద సమాధానం లేదు. 10 మంది ఉన్నా కూడా పట్టణాన్ని కాపాడుతానంటున్నాడు, కానీ 10 మంది కూడా ఉన్నారా లేదా అనేటువంటిది ప్రశ్నార్థకమే. ఒంటి కాపాడేవాడు. కనీసం ఇప్పుడు అక్కడ 10 మంది అని అన్నాడు, కానీ ఇక్కడైతే ఏకంగా ఒక్కరు ఉన్నా కూడా పట్టణాన్ని కాపాడుతాను అని అన్నాడు. ఇక్కడ దేవుని యొక్క సహనమే కాదు, ఆయన యొక్క దయ, కృప, కరుణ ఎంతగా ఉన్నవి అనేటువంటి విషయము ఈ మాట మనకు తెలియచేస్తున్నది. చూడండి, రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న, అంటే కనీసం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నవాడు అని అన్నాడు. యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించెదను. అంటే వారిని విదేశీ రాజులకు అప్పగించను, వారిని స్వతంత్రంగానే ఉండనిస్తాను, అవసరమైతే ఇంకా వారికి కావలసినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా చేస్తాను.
యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. చూడటానికి వినటానికి బా ఈయన ఎంత నిజాయితీపరుడో, ఎంత నమ్మకమైనటువంటి వాడో, పాపం ఇతడు ఆ తప్పు చేసి ఉండర్లే, ఆ అబద్ధం ఆడి ఉండర్లే అనే భ్రమ కలిగేంత గొప్పగా వీరు నటిస్తారు అని అంటున్నాడు. ఏమనంటారట? యెహోవా జీవము తోడు మేము ఈ పని చేయలేదు, యెహోవా జీవం తోడు మేము ఇంత గొప్పగా ఉన్నాము, యెహోవా జీవం తోడు ఇది చెయ్యలేదు అది చేశాము అని వారు మాట్లాడుచూ ఉంటారు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపచేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. అప్పటికీ ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఇర్మియా గారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి దేవునికి విన్నపం చేస్తున్నాడు. అయ్యా, మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం న్యాయసమ్మతమే, కానీ అలాగని మీరు శిక్షించినంత మాత్రాన వారు మారుతారు అనుకుంటే నాకు మాత్రం అలాంటి అవకాశం కనిపించట్లేదు. మోసమునకై ప్రమాణము చేదురు, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. దేవా, నువ్వు యథార్థత మీదనే కదా దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు. అంటే ఇదివరకు అష్యూరియన్లు తదితరైనటువంటి వాళ్ళతో చాలా రకాలుగానే దేవుడు ప్రయత్నం చేశాడు. అయితే మేము చేసినట్టు తప్పును బట్టే కదా మాకు ఈ శిక్ష వచ్చింది అని వారు ఎక్కడ కూడా దుఃఖపడలేదట, బాధపడలేదట. వారిని క్షీణింపచేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. వారిని బలహీనపరిచావు, శిక్షించావు కానీ వారు తలొగ్గలేదు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. చాలా కఠినమైనటువంటి వారుగా మారిపోయారు. ఎంత కఠినంగా మారిపోయారట అంటే రాతి వలె. ఫిలవలకు ఉండేటువంటి గుండె రాతి గుండె, మాంసపు గుండె. ఈ మాంసపు గుండె కాస్త రాయి వలె అయింది అంటే ఇది అలంకారప్రాయంగా చెప్తున్నటువంటి మాట. అంటే కఠినులయ్యారు, మొండివారయ్యారు అని చెప్పడానికి వాడినటువంటి పదం. మల్లుటకు సమ్మతింపరు, తిరిగి మీ వైపు రావటానికి వాళ్ళు ఇష్టపడరయ్యా అని ఇర్మియా గారు చెప్తున్నారు. నేను ఇట్లా అనుకుంటుని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరగక బుద్ధిహీనులై ఉన్నారు. అంటే వీళ్ళు ఎన్నిక లేనటువంటి వారేనంటే వీళ్ళు ఎందుకు కొరగానటువంటి వారు, విలువ లేనటువంటి వారు, విషయం లేనటువంటి వారు, గుణము లేదు, భక్తి లేదు. ఆ రకంగా మనం ఆలోచిస్తే వారు పరిగణలోనికి రానటువంటి వారు, ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరగక బుద్ధి. ప్రియులారా, ఆ విధంగా దేవుడు వాళ్ళందరూ బాగులేరు అనేటువంటి ఆలోచనతోటి వారి మధ్యకి వెళ్ళి చూడమని చెప్పినటువంటి తరుణంలో అక్కడ ఏ విధమైనటువంటి అవకాశము కనిపించలేదు. ఇర్మియా గారు ఆ సమాజంలోనికి వెళ్ళి చూస్తే వారు ధర్మశాస్త్రము ఎరగనటువంటి వారుగాను, జ్ఞానము లేనటువంటి వారుగాను,
తెలివి బుద్ధి లేనటువంటి వారుగాను, భక్తిహీనులై తిరుగుతున్నటువంటి వేళ వారిని చూసినటువంటి ఇర్మియా గారు బాధాతప్తమైనటువంటి హృదయంతో ఒక చిరు ఆశతో దేవునికి విన్నపించుకుంటున్నాడు. ఏమనంటే, అయ్యా, వీరు ధర్మశాస్త్రం ఎరగని వారు కనుక వీరికి జ్ఞాన తెలివి బుద్ధి లేదు. వారు మీ యందు భయభక్తులు కలిగి లేరు. కనీసం ఘనులైనటువంటి వారు అనంటే పెద్దలైనటువంటి వారు, శాస్త్రులు, యాజకులైనటువంటి వారు, వారికి ధర్మశాస్త్రము తెలిసే అవకాశం ఉంటుంది. ధర్మశాస్త్రం నెరిగితే జ్ఞానము తెలివి బుద్ధి సహజంగానే వస్తాయి. ఆ బుద్ధిని బట్టి వారు మీ ఎడల భయభక్తులు కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి వారి యొద్దకు వెళ్ళి నేను చూస్తాను అని చెప్పి ఇర్మియా దేవునికి విన్నపించుకోవటం జరిగింది. అప్పుడు దేవుడు అక్కడేం మాట్లాడినట్టుగా లేదు, కానీ ఇర్మియాకి పర్మిషన్ లేదా అవకాశము ఇచ్చినటువంటి వాడుగా మనకి అర్థమవుతూ ఉంటాడు. అప్పుడు ఇర్మియా కాసింత ఆశతో ఆ ప్రజల యొద్దకి వెళ్ళాడు, అంటే ఆ గనుల యొద్దకి వెళ్ళాడు. అసలు వీళ్ళు జ్ఞానము లేక బుద్ధిహీనులై తిరుగుచున్నారు అని అంటే, వారు గనుల స్థానములో ఉండి, గనులుగా ఎంచబడుతున్నటువంటి స్థానములో ఉండి, వారు అదేవిధంగా ఆ మాటకు వస్తే అంతకంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గనుల స్థానంలో ఉన్నటువంటి వారు చాలా అవేర్నెస్తో ఉన్నారు. అలా కాకుండా వారు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఘనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందరు కదా అని నేను అనుకుంటుంది. అంటే ఇర్మియా గారి ఆలోచన ఇది, అభిప్రాయం. తాను అనుకుని ఆ విధంగా వారి యొద్దకు వెళ్ళాడు. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు అని అన్నాడు. అంటే ఆ ఘనులైనటువంటి వారిలో ఒక్కడికి కూడా బాధ్యత లేదు, భారము లేదు. ఎవరికి వాడుగా విచ్చలవిడిగా కట్టులేనటువంటి తీరులో వారు ప్రవర్తిస్తున్నారు అని ఆ ఘనులైనటువంటి వారిని గురించి తాను బాధపడుతూ దేవునికి విన్నపించుకుంటున్నాడు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి. విశ్వాసపాత్రులు అని ఎవరి పట్లనైతే ఒక అభిప్రాయం కలిగి ఉంటామో వాళ్ళని నమ్మొచ్చు, వాళ్ళకి పని భారం అప్పగించవచ్చు, బాధ్యత అప్పగించవచ్చు అని ఎవరి విషయమైతే అనుకుంటామో వారు దానికి భిన్నమైనటువంటి తీరులో ప్రవర్తించినట్టయితే, స్వార్థముతో ఆ నమ్మకాన్ని వమ్ము చేసినట్లయితే, స్వార్థమై ఉండొచ్చు, అలసత్వమై ఉండొచ్చు, సోమరితనమై ఉండొచ్చు, మరే ఇతరత్రమైనటువంటి కారణము ఏదైనా ఉండొచ్చు. కానీ ఏ నమ్మకమైతే ఆ వ్యక్తి పట్ల వ్యక్తుల పట్ల పెట్టుకుంటారో దానిని వారు నిర్వర్తించరు, ఆ బాధ్యత ఆ పాత్ర పోషించరు. అలాంటి వారిని విశ్వాసఘాతకులు అని అంటారు. అంటే విశ్వాసాన్ని గాయం చేసినటువంటి వారు, విశ్వాసాన్ని నరికేసినటువంటి వారు, త్రుంచేసినటువంటి వారు. అలా వారు విశ్వాసఘాతకులై
ఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహం వారిని చంపును. అంటే ఇక్కడ అరణ్యము నుండి వచ్చేటువంటి సింహం అంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ని ఉద్దేశించి చెప్పుచున్నటువంటి మాట. వాళ్ళలా విశ్వాసఘాతకులయ్యారు గనక నేను అరణ్యము నుండి, ఉత్తర దేశము నుండి మరి సింహం లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిని రప్పిస్తాను. అతడు వచ్చి వారిని చంపేస్తాడు. అడవి తోడేలు వారిని నాశనము చేయును. చిరుత పులి వారి పట్టణముల యొద్ద పొంచి ఉండును. వాటిలో నుండి బయలుదేరు ప్రతి వాడు చీల్చబడును. అంటే రాజుని, మంత్రులని, సైన్యాధిపతులని, సైనికులని, వాళ్ళని రకరకాలైనటువంటి మృగాల స్వభావాలతో పోల్చి చెప్పాడు. అలా వారు వచ్చి వీరిని చీల్చేస్తారు, నాశనం చేస్తారు. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. అది ఇప్పటికే జరుగుచున్నది, ఇప్పుడునూ జరుగుచున్నది, ఇక ముందు కూడా జరుగుతుంది. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును. మీకు ఏ లోపం లేకుండా చూసుకున్నాను కదా. కడుపు నిండా భోజనం, కట్టుకోవటానికి వస్త్రాలు, ఉండటానికి గృహములు, అనారోగ్యము రాకుండా ఆరోగ్యం, శత్రువుల బెడద లేకుండా అన్ని విధములుగా సౌకర్యములు నీకు అందించినా కూడా నీవు దిక్కులు చూసి వ్యభిచారం చేశావంటే, పోనీ నేను పట్టించుకోలేదు అప్పుడు నువ్వు పక్క చూపులు చూసావంటే అది వేరు. నిన్ను అన్ని విధాలుగా నిన్ను బాగా చూసుకున్నా కూడా నీవు పక్క చూపులు చూసి వ్యభిచారం చేస్తూ ఉంటే నేను నిన్ను ఎలా క్షమించగలను అని అంటున్నాడు. దీనికి ఎవరు సమాధానం చెప్పగలరు? ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే దారి తప్పిపోతున్నటువంటి భార్యల విషయమే కావచ్చు, భర్తల విషయం కావచ్చు, ఎలా క్షమించగలుగుతారు? వారికి తెలుసు. ఈ విషయమే మనకింత తీవ్రంగా కనబడితే దేవుడు దానిని ఇంకెంత తీవ్రంగా పరిగణించాలి. ఒకరోజు గాథ కాదు కదా, అది వందల వేల సంవత్సరాల గాథలవి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనెట్లు నిన్ను క్షమించుదును, బాగుగా బలసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు వాని భార్య వెంబడి సకిలించుచు అట్టి కార్యములను బట్టి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా, ఇదే యెహోవా వాక్కు అని అన్నాడు. అంటే వయస్సుకు వచ్చినటువంటి గుర్రములు ఏ విధంగానైతే ప్రవర్తిస్తూ ఉంటాయో, అంటే ఇది అతిని గురించి చెప్పేటప్పుడు వాడతారు ఈ పదం. అలా మీరు అతి ప్రవర్తన కలిగినటువంటి వారై పొరుగువారి వైపు చూస్తున్నారు. అలా చేస్తున్నటువంటి మిమ్ములను నేను దండింపకుండా ఉంటానా, అట్టి జనం మీద నా కోపము తీర్చుకొనకుందునా, ఇది యెహోవా వాక్కు అని అన్నాడు. ఇలా ప్రతిసారి యెహోవా వాక్కు అని ఎందుకు రాయబడి ఉంటుంది అంటే, ఇదివరకు నేను ఏదైనా సందర్భంలో చెప్తుంటాను, ప్రత్యక్షంగా మాట్లాడేది ఇర్మియా లాంటి భక్తులు. పొరపాటున ఇది ఇర్మియా గారి అభిప్రాయం అనుకోకూడదు అని, ఇది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఇది దేవుని వాక్కు అని వారి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా
ఈ విధంగా యెహోవా వాక్కు అని వాడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. 10వ వచనం, దాని ప్రాకారము లెక్కి నాశనము చేయుడి, అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి, దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు అని అన్నాడు. అంటే యెరూషలేము యొక్క ప్రాకారములెక్కి దాన్ని పూర్తిగా నాశనం చేయండి అని చెబుతూనే శేషాన్ని ఉండనీయండి అంటున్నాడు. కొమ్మలను నరికియండి, మళ్ళీ చిగురించేటువంటి చిగురు నాదవుతుంది అని అంటున్నాడు. దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇశ్రాయేలీలు అటు 10 గోత్రాల వారు 2 గోత్రాల వారు విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు, ఇదంతా టూ మచ్ చూడండి. ఇది యెహోవా వాక్కు అని తాను అంతగా నొక్కి చెబుతున్నా కూడా యెహోవా వాక్కు అంటే నువ్వు చెప్పుకుంటా, నువ్వు చెబుతూ యెహోవా వాక్కు అంటావేంటి? పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు. ఎంత తీవ్రమైనటువంటి విషయాలు చూడండి. చివరికి పలుకువాడు యెహోవా కాదంటే ఏదో కొంచెం అనుమానం ఉన్నది అని అనుకోవచ్చు. అసలు ఆయన లేనే లేడంటున్నారు. ఇక లేనే లేడనేటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి వాడికి యెహోవా వాక్కు అనేటువంటి మాట ఎలా ప్రామాణికమవుతుంది? వాడికి అది ప్రామాణికం కానప్పుడు దాన్ని ఎందుకు పట్టించుకుంటాడు? దాన్ని ఎందుకు అనుసరిస్తాడు? పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు. ప్రవక్తలట గాలి మాటలు పలుకుతారట. పని పాటలు లేక, తిన్నది అరగక, మీ ద్వారా వారికి బాగా సంపాదన ఆముదానం ఉంటుందని వారు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. ఎంత తీవ్రమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారంటే, ఈ మాట దేవుని మాట కాదు. ఇర్మియా గారు గొంతు చీల్చుకొని వీధి తిరుగుతూ, ఇందాక నేను చూసాం కదా, సామాన్యులైనటువంటి వారి యొద్దకు వెళ్ళి వాళ్ళ పరిస్థితిని చూస్తే బాగలేదని, గనులైనటువంటి వారి యొద్దనైనా బాగుంటుందేమో అని అక్కడికి వచ్చి చూస్తే అక్కడ నిరాశ ఎదురై ఆయన వారికి వీరికి మళ్ళీ ఏ విధంగానైనా దేవుని ఆవేదనని అర్థం చేయించి దేవుని ఆగ్రహాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వారిలో ఆలోచన కలిగించి మార్పు రప్పించాలని తనదైనటువంటి ప్రయత్నం తాను చేస్తూ ఉంటే, ఆయన ప్రకటిస్తూ ఉంటే దాన్ని ఆలోచించకపోగా, పట్టించుకోకపోగా, తిరిగి పెద్ద మనుషుల రూపేణ, జ్ఞానుల రూపంలో, మేధావుల రూపంలో వారు ఒక తీర్మానం చేసిస్తున్నారు. ఇర్మియా గారు ప్రకటించేది అసలు దేవుని వాక్కు కానే కాదు. దేవుని వాక్కు కానే కాదు. అసలు దేవుడు ఎక్కడున్నాడు రా బాబు? యెహోవా ఎక్కడున్నాడు? యెహోవా ఎక్కడున్నాడు? ఈయన చెప్పుచున్నట్టుగా కీడు మన మీదికి రాదు, ఖడ్గము మనకు రాదు, కరువు మనకు రాదు. మన మీదికి దండెత్తేటోడెవడు? మనల్ని స్వతంత్రించుకునేవాడెవడు? మనల్ని చెరపట్టేటువంటి వాడెవడు? మనల్ని దోచుకునేటువంటి వాడెవడు?
సమీప దూరంలో ఎవడు మనకు అలా కనిపించట్లేదు. ఎందుకంటే మనం అందరిలో కలిసిపోతున్నాం కదా. వాళ్ళు చేసినట్టుగా మనం చేస్తున్నాం, వాళ్ళు రమ్మన్న చోటికి మనం వెళ్తున్నాం, మన రమ్మన్న చోటికి వాళ్ళు వస్తున్నారు, అలగా పొలగం అంతా కలిసిపోతున్నాం. ఒకరితో ఒకరం అలాయి తీసుకుంటున్నాం. ప్రతి దానిలో మనం ఏకీభవిస్తున్నాం కదా. అది మంచా చెడా అనేటువంటిది కాదు. వాళ్ళని సంతోషంగా వారి విషయంలో మనం, మన విషయంలో వారు సంతోషంగా ఉండేలాగా అందరితో కలిసిపోతున్నాం కదా మనం. ఇక్కడ నీతి నియమము అనేటువంటి దానితో కాకుండా, అది మంచి చెడు అనేటువంటి దానితో కాకుండా, విజ్ఞత లేకుండా, అది దైవ అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటి ఆలోచన లేకుండా అందరూ చేసినట్టుగా మనం చేసుకుంటూ పోతున్నాం, అందరూ నడుచుకున్నట్టుగా మనం నడుచుకుంటూ పోతున్నాం. అయినప్పుడు వాళ్ళకి మనకు శత్రుత్వం ఎక్కడ ఉంటుంది? అలా శత్రుత్వం లేనప్పుడు ఎవడు మన మీదకి వస్తాడు? ఎందుకు వస్తాడు? ఇవన్నీ వట్టి మాటలు, ఇవన్నీ గాలి మాటలే. అవి పట్టించుకోకండి. ఇర్మియా చెప్పేటివన్నీ గాలి మాటలు. గాలి మాటలనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు. వీళ్ళు అసలు దేవుడే మనకెన్నడూ కనిపించలేదు, మనకెన్నడూ వినిపించలేదు. అసలు ఆయన ఉన్నాడో లేడో తెలియదు మనకి. అలాంటి ఆయన వీళ్ళతో మనకు పలికించటం ఎక్కడిది? అసలు వీళ్ళతో పలికించేటువంటి అవకాశమే లేదు. వీళ్ళతో పలికించేటువంటి అవకాశమే లేనప్పుడు వీళ్ళు మనకు ఇవి దేవుని ఆజ్ఞలు అని మనకు ఎలా ఆజ్ఞలు జారీ చేయగలరు? అసలు ఆజ్ఞలే లేవు అని అంటున్నారు వాళ్ళు. ఎంత దారుణంగా, ఎంత తెగించి నిర్లజ్జగా మాట్లాడుతున్నారో చూడండి. ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడని చెబుతూ, వాళ్ళు చెప్పినట్టు కాదు, ఇదిగో మేము చెప్తున్నాను గమనించుకోండి ఆ ప్రజలారా, మేము చెప్పుచు తాము అలాగ ప్రవక్తలు చెప్పినట్టుగా కాదు, ఇదిగో మేము పెద్దవాళ్ళని చెప్తున్నాం, మేము ఆలోచించి చెప్తున్నాం, ఎవరు మన మీదకి రారు, ఎవరు మనల్ని ఏమీ చేయలేరు, మేము చెప్పింది నమ్మండి, మేము చెప్పినట్లుగానే ఉంటా చూడండి అని చెప్పి వీరు దేవుని మాటను దైవజనుని మాటను పక్కకు పెట్టి వారి మాట నిజమవుతుంది అన్నట్టుగా వారిని వారు హెచ్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే సమస్య ఎంత తీవ్రమైపోయిందో, ఎంత పరాకాష్ఠకు వెళ్ళింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుడు నిజంగా అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? మరి అన్యులైనటువంటి నెబుకద్నెజర్ లాంటి వాళ్ళకి ఎందుకు అప్పగించాల్సి వచ్చింది అనేటువంటి ఆ తీవ్రతను ఆలోచిస్తున్నప్పుడు కొన్నిసార్లు పాపం అన్నటువంటి విధానంలో కనబడుతుంది. కానీ ఈ ప్రత్యక్షంగా ఈ పరిస్థితిని చూసినటువంటి వారికి అది ఎట్టి కోశాన అనిపించదు. 14వ వచనం, కావున సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. అంటే నా మాటలుగా నీ నోట ఏదైతే పలికిస్తున్నానో పలికించినట్లుగానే వారు శ్రమ పెట్టబడుదురుగాక, వారు కాల్చివేయబడుదురుగాక. అంటే దాని అర్థం వారు అప్పగించి వారు శిక్షించబడుదురుగాక. ఏం మెన్షన్ చేశాడు? వారు ఈ విధంగా మాట్లాడుచున్నారు కాబట్టి. ఇలాంటి విషయాలను మనం పాయింట్అవుట్ చేసుకోవాలండి. వారు ఈ మాటలు పలికినందున అంటున్నాడు. లేకుంటే నేను ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం నాకెందుకుంది? 15వ వచనం, ఇశ్రాయేలు కుటుంబము వారలారా ఆలకించుడి, దూరము నుండి మీ మీదికి ఒక జనమును రప్పించేదను, అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది, ఆ జనులు పలుకు మాటలు నీకు బోధ పడవు. దూరదేశము నుండి ఒక జనం మీ మీద పడడానికి వస్తున్నది,
పరిస్థితి ఏంటంటే ఏదైనా రాజీ కుదుర్చుకుందాం, సమాధాన పడదంటే వాళ్ళ భాష మీకు రాదు, మీ భాష వాళ్ళకి రాదు. ఏ మాటలు మీకు బోధ పడవు. వారి అమ్ముల పొది తెరచిన సమాధి అంటే వారు వాడేటువంటి బాణములు చాలా పదునైనటువంటివి, మిమ్మల్ని చీల్చివేస్తాయి, చంపేస్తాయి. వారందరూ బలాఢ్యులు, వారు నీ పంటను, నీ ఆహారమును నాశనం చేయుదురు, నీ కుమారులను, నీ కుమార్తెలను నాశనం చేయుదురు, నీ గొర్రెలను, నీ పశువులను నాశనం చేయుదురు, నీ ద్రాక్ష చెట్ల ఫలములను, నీ అంజూరపు చెట్ల ఫలములను నాశనం చేయుదురు. నీకు ఆశ్రయముగా ఉన్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. ఆనాడు ఉన్నటువంటి సంపదలే అవి, ఆనాడు ఉన్నటువంటి జీవితాలే అవి. ఆ జీవితాలు, ఆ సంపదలు బొత్తిగా నాశనమైపోతాయి అని అంటున్నాడు. ఒకవేళ ఇప్పుడు ఈనాటి సమాజము ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడవలసి వస్తే, అంటే ఈ టెక్నాలజీ, ఈ రకమైనటువంటి జీవితం ఆ రోజుల్లో ఉంటుంటే ఏం మాట్లాడేవాడు? నీ యుద్ధ విమానాలు ఏమి చేయలేవు, నీ యొక్క సాఫ్ట్వేర్ ఏమి చేయలేదు, నీ శాస్త్రీయత ఏమి చేయలేదు, వాటిని బొత్తిగా నేను నాశనం చేసేస్తాను, ధ్వంసం చేసేస్తాను, ఎందుకు పనికిరానివిగా ఉండిపోతాయి. మీ బ్యాంకులు, అందులో ఉన్నటువంటి బ్యాలెన్సులు ఏవీ లెక్కకు రాకుండా పోతాయి, అన్నీ ధ్వంసమైపోతాయి. వారు బొత్తిగా మిమ్మల్ని నాశనం చేస్తారు అని అంటున్నాడు. కత్తి చేత పాడు చేయుదురు, పట్టణములను నాశనం చేస్తారు, కత్తి చేత మిమ్మల్ని పాడు చేస్తారు. అయినను ఆ దినములలో నేను మిమ్మల్ని శేషము లేకుండా నశింపచేయను. అసలు అంటే ఒక దావీదుకు ఇచ్చిన మాట అండి అది. ఇంత సమూల ధ్వంసం అవుతున్నప్పటికీ దావీదుకు నేను ఏ మాట అయితే ఇచ్చానో, చిరకాలము ఒకడు నీ సింహాసనములో కూర్చుండక మానడు అని చెప్పి నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట నేను తప్పేటువంటి వాడను కాను. అందుకోసము నేను శేషమును ఉంచుతాను, శేషము లేకుండా నశింప చేయను. ఇదే యెహోవా వాక్కు. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసేనని వారు అడుగగా, నీవు వారితో ఇలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్య దేవతలను కొలిచినందుకు మీది కాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక బాగా చెప్తున్నది ఏందయ్యా, దేవుడు ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, పట్టుకుంటాడు, వాళ్ళకి అప్పగించేస్తాడు, శిక్షింపజేస్తాడు, మా ఆస్తులు పోతాయి, మా పిల్లలు పోతారు, మా సమస్తం పోతుంది అని చెప్పేసి అని అంటున్నాడు. అసలు ఎందుకు పోతాయి చెప్పు? మేమేం చేసామని దేవుడు ఇలా చేస్తాడు చెప్పు అని అంటే, దేవుడు చెప్పమంటున్నాడు, మీరున్నటువంటి దేశములో, మీ స్వదేశములో అన్యుల దేవతలను తీసుకొచ్చి పెట్టి కొలిచి సేవిస్తున్నందులకి నేను మిమ్మల్ని ఈ రకంగా శిక్షకి అప్పగించేదను చెప్పు అని అన్నాడు. ఓకే, 20వ వచనం. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. ఇశ్రాయేలులకి, యాకోబు వంశస్థులు, యూదా వంశస్థులు అంటే ఇశ్రాయేలులకి, యూదులకి చెప్పము. మీ కన్నులు ఉంటాయి కానీ చూడరు, చెవులు ఉంటాయి వినరు, వివేకము లేని మూడులు మీరు, తెలివి తక్కువలు, దద్దమ్మలు. ఈ మాట వినండి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్యం నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నేను ఎందుకు ఊరుకోవాలి? అసలు మీరెంత మొండివారు! అంత పెద్ద అలల చేత ఉర్రూతలూగుచు ఘోషించేటువంటి సముద్రం యొక్క అలలు తీరమునకు వచ్చి మైదానముల మీదికి, పల్లెల మీదికి, పట్టణముల మీదికి రాకుండాలాగున
నేను ఇసుకను సరిహద్దుగా మేటగా వేసి వాటిని నియంత్రిస్తున్నాను. సముద్రము అంటే మహాసముద్రం అది. నీ కనబడుతున్నటువంటి ఈ నేల కంటే 3 రెట్లు పెద్దదది. అంతటి సముద్రాన్ని నేను నియంత్రిస్తున్నాను. నువ్వెంత? ఇంతున్న నీవు నా మాట వినవా? నేను నీకు లెక్కలేనా? నా మాట నీకు పరిగణలోనికి రాదా? పెడచెవిన పెడతావా? ధిక్కరిస్తావా? అపస్వరము పలుకుతావా? కన్ను మిన్ను లేకుండా మాట్లాడతావా? అందును బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను. భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడినటువంటి కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. ఇవన్నీ అనుకోవాలి. యాక్చువల్గా ఈరోజు పట్టెడు అన్నము నోట్లోనికి వెళుతున్నదంటే ఆహారం ముద్ద మన నోటిలోనికి కడుపులోనికి వెళుచున్నది అని అంటే దేవుడు ఈ చక్కని సారవంతమైన నేలను ఇచ్చి దాని మీద మంచి వర్షాన్ని కురిపించి పంటను పండించి మనకు అందించటం మూలముగానే కదా. తొలగరి వర్షాన్ని ఆయనే ఇస్తాడు, మరుసటి వర్షాన్ని ఆయనే ఇస్తారు, కడవరి వర్షాన్ని ఆయనే ఇస్తాడు. మరి ఇంత చేస్తున్నటువంటి ఆయన విషయంలో మనము కృతజ్ఞత లేకుంటే ఎలా? మనం కనీసం వినయం విధేయతలు లేకుంటే ఎలా? భయభక్తులు లేకుంటే ఎలా అని వారు అనుకోనరు. వాళ్ళు అనుకోవలసినటువంటి విషయాలు దేవుడు పాయింట్అవుట్ చేసి ఇలా అనుకోరు. వాళ్ళు ఇలా అనుకోరు. పొగరుబోతులు, గర్విష్ఠులు, మూఢులు. మీ దోషములు, మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మీ దోషములు వాటి క్రమమును తప్పించాను. ఏ క్రమమును? కాలముల క్రమమును, వర్షాకాల క్రమమును, ఎండాకాల క్రమమును, చలికాలపు క్రమమును. ఇప్పుడు టెంపరేచర్ పెరిగిపోతున్నది చెప్పేసి అందరూ ఘోషిస్తున్నారు. ఎందుకు పెరిగిపోయింది అని ఏనాడైనా ఆలోచించుకున్నారా? ప్రజలు కానీ, సంఘాలు కానీ, ప్రభుత్వాలు కానీ, ఎన్నో రకాలైనటువంటి సమాజ గుంపులు ఉన్నాయి కదా, ఎన్నో మీటింగ్లు జరుగుతాయి కదా, అందులో ఎన్నో విషయాల గురించి చర్చలు జరుగుతాయి కదా, అసెంబ్లీలు తీర్మానాలు చేస్తారు కదా, పార్లమెంటులో తీర్మానాలు చేస్తారు కదా. వీళ్ళందరూ ఎప్పుడైనా ఎందుకు ఈ కాలము దాని గతిని తప్పుచున్నది, ఎందుకు గతిని తప్పుచున్నది, పడవలసిన సమయంలో ఎందుకు పడటం లేదు, అకాలమున ఎందుకు పడుచున్నాయి, కుంభవృష్టులు ఎందుకు కురుస్తున్నాయి, వరద బీభత్సాలు ఎందుకు పుడుతున్నాయి? సౌదీ అరేబియా 3-4 రోజుల క్రితం కుతలమైపోయింది. అసలు సౌదీ అరేబియా అంటేనే ఒక ఎడారి భూమి. ఎందుకు? చినుకు పడకపోవటం మూలంగా తయారైంది అది. అలాంటి చోట కట్టబడినటువంటి నిర్మాణాలు, వాహనాలు, మనుషులు, ఇంకా అనేక జీవరాశులు కొట్టుకుపోయాయండి. నీటి కరువున్నటువంటి నేలలో వరదలై బీభత్సంగా పరిగెత్తాయి అనంటే ఎందుకు జరిగింది అలా? ఎందుకు జరిగింది? ఎవ్వరూ ఆలోచించటం లేదు. అసలు మనమే ఈ యొక్క కాలక్రమములను నియంత్రిస్తున్నటువంటి వాడు, ఒక శక్తి కలిగినటువంటి వాడు, అతడే దేవుడు కదా. మరి ఆ దేవుని దృష్టిలో మనమేమైనా భిన్నముగా నడుచుకుంటున్నామా?
ప్రవర్తిస్తున్నామా, అతని ఆలోచన ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన తలంపులు ఏంటి మనం ఎరుగుచున్నామా, మనకు తెలుసా, తెలియదా, తెలియకపోతే ఏం చేద్దాము, తెలిస్తే ఏం చేద్దాము అని ఎవరైనా ఆలోచనలు చేస్తున్నారా? ప్రతిపాదనలు ఉన్నాయా? తీర్మానాలు ఉన్నాయా? అమలులు ఉన్నాయా? బడ్జెట్ ఎంత, దేనికి ఎంత ఖర్చు పెడదాం, ఏమండి? రోడ్లేంటి, బస్సులేంటి, ట్రాక్లేంటి, ట్రైన్లేంటి, విమానాలేంటి, ఎయిర్పోర్ట్లేంటి, ఇవే కదా మనం చూస్తున్నది. దేవుని గురించి ఆలోచించేటువంటి వారు లేరు. ప్రియులారా, రాయబడినటువంటి ఈ మాటలు, జరిగినటువంటి ఈ సందర్భాలు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలకైతే రాయబడినటువంటి ఈ మాటలు ఈ రోజుల్లో ఉన్నటువంటి మనం గమనించుకోవటానికి మీ దోషములు వాటి క్రమమును తప్పించెను అంటే మీరు ఇలా చేశారు కాబట్టి ఈ ప్రకృతి మీకు అనుకూలంగా ఉండకుండులాగున తయారైంది. మీకు మేలు కలుగుటకు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటకాండ్రు పొంచియుండునట్లు వారు పొంచియుందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటగాండ్రు పొంచియుండునట్లు వారు పొంచియుందురు. అంటే వేటాడేటువంటి వాడు పక్షిని వేటాడటము అనేటువంటిది ఏ విధంగానైతే దానికి అనువైనటువంటి సమయాన్ని విధానాన్ని చూసుకొని ఉచ్చుపెట్టి బాణంతో కొట్టి మొత్తానికి దాన్ని చెరపడతాడో, మనుషులలో అలాంటి వారు ఉన్నారు, ఇతరుల విషయమై ఆ రకంగా ప్రవర్తించేటువంటి వారుగా. మనుషులను పట్టుకుంటారు వాళ్ళు. వేటగాడైతే జీవులను పట్టుకుంటాడు, ఓ పక్షిని పట్టుకుంటాడు, ఇంకొక చిన్న ప్రాణిని పట్టుకుంటాడు. కానీ ఇక్కడట మనిషిని పట్టుకుంటున్నాడట, మనిషే వేటాడుతున్నాడు, మనిషే చెరపట్టుకుంటున్నాడు. పంజరము పిట్టలతో నిండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. ఏమండి? గొప్పవారు ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు? షార్ట్ క్వశ్చన్. సమాధానం ఏంటంటే వాళ్ళ ఇండ్లు అంటే వాళ్ళ మదులన్నీ కపటముతోనూ నిండి ఉన్నవి. కపటం ఉన్నది వాళ్ళ హృదయాలలో. కపటం అంటే మోసం అంటే. అమ్ముకునేవాడు ఏమని చెప్తా ఉంటాడు, ఇంతకంటే మేలుకరమైనది ఒకటి ఉండదండి, నమ్మేస్తాం, వందల వేలు ఇచ్చి కొనేస్తాం. తీరా తీసుకొచ్చుకొని వాడుకున్న తర్వాత తెలుస్తుంది దానిలో నాణ్యత లేదని. మళ్ళీ వెళ్ళి తీసుకుంటాడా? నువ్వు అప్పుడే చూసుకోవాల్సిందండే. మరి నువ్వు అప్పుడు అట్లా అన్నావు కదా, అమ్ముకోవడానికి మేము సగరం చెప్పుకుంటామండి, నీకు తెలివి ఉండాలి అని అంటాడు. ఇంకా ఎన్నెన్నో పొంగుతాడు. మొత్తానికి మాత్రం వాడు మోసం చేస్తాడు. దాని చేతనే వారు గొప్పవారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం ఉన్నదంటే ఆటోమేటిక్గా గొప్పతనం అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక యుందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయక యుందునా? ఇదే యెహోవా వాక్కు. వీరిలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే వారు బాగా తిని కొవ్వెక్కి బలిసి ఉన్నారు అని అంటున్నాడు. బలుపులోనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి, ఇలాంటి ధిక్కరింపు వస్తుంది. అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు.
ఎంతగా చేస్తున్నారంటే తండ్రి లేని వారు గెలవకుండున్నట్లు, అంటే అనాథలు, బీదలైనటువంటి వారు, అణగారినటువంటి వారు, సామాన్యులైనటువంటి వారు గెలవకుండులాగున వాళ్ళు ఏం చేస్తారు? లంచాలు ఇచ్చైనా సరే, మనుషులను కొనైనా సరే, మరో విధంగా ఒప్పందాలు చేసుకోనైనా సరే న్యాయాన్ని అన్యాయంగా తీర్చేస్తారు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. కొన్ని కేసులే అవ్వవు, ఎఫ్ఐఆర్ రాయరు, రాసిన సంబంధం లేని సెక్షన్లు పెడతారు, నీరు గారిపోయేటివి, సాక్షులను ప్రభావితం చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడంటే ఇక ఈ పేదవారికి న్యాయం జరిగేది? అలా జరగనివారు. ఇన్ని రకాలుగా అన్యాయస్తులై ఉంటున్నారు మీరు. దేవుని విడిచి దైవము కానటువంటి వాటిని ఆశ్రయిస్తున్నారు, దేవుని అవమానపరుస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. దేవుణ్ణి లెక్క చేయటం లేదు, దైవజనులను లెక్క చేయటం లేదు. భయం లేదు, భక్తి లేదు, భీతి లేదు, మంచి లేదు. అంతా స్వార్థం, అంతా గర్వం, పొగరు, మోసం, కుట్ర, కుతంత్రాలు, పగలు, కక్షలు, కార్పణ్యాలు, హత్యలు, అత్యాచారాలు. ఎంత తీవ్రంగా చెడిపోయారు చూడండి. ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. ఇది టూ మచ్. ఇంకా వీళ్ళు అసలు ప్రవక్తలే కాదు, ప్రవక్తల పేరట చలామణవుతూ ఇది ప్రవచనం అంటూ అబద్ధ ప్రవచనములు పలికెదరు. ఇంకెవడికండి భక్తి ఉన్నది? ఇంకెవడికండి భయం ఉన్నది? యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసేదరు. అంత దొంగలే, దొంగలు కలిసి ఊరేగుతున్నారు. ఈ వీళ్ళను ఉద్దేశించి ఇందాక అన్నాడు ఇర్మియా, గనులు. ఈ గనులైనా బాగుంటారేమనుకుంటే లేరట. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసేదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. అంటే వీళ్ళకు కూడా తెలియలేదు అంటున్నాడు. ఎస్, ఇప్పుడు ఎలక్షన్లు నిలబడ్డవారు ఎవరు? ఎలాంటి వారు? ఏ స్వభావం ఉన్నటువంటి వారు? ఇప్పుడు వారిని ఎన్నుకునేది ఎవరు? ఎలాంటి వారిని ఎన్నుకోవాలి? మనకి ఏ ఓటు వేయొచ్చా వేయకూడదా? ఏం జరుగుతున్నది? ఈలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. అంటే అయినా వీడు ఇట్లాంటోడని తెలిసి కూడా ఓటేస్తున్నావంటే నీవు మోసపోవటానికి సిద్ధపడ్డావు అని అర్థం. మోసం చెయ్యమని వానికి లైసెన్స్ ఇచ్చావందని అర్థం, దోచుకోమని చెప్పావందని అర్థం, దారి తప్పించుముందని అర్థం. ఈరోజు ఎన్నో రకాలుగా కులాల పేరట, మతాల పేరట, సంస్కృతుల పేరట, సాంప్రదాయాల పేరట, ఆచారాల పేరట, ప్రాంతాల సెంటిమెంటుతో రెచ్చగొట్టి మనుషుల మధ్యలో విద్వేషాలను పెంపొందిస్తూ మీకు ఇంత గొప్ప సమాజం నిర్మాణం చేస్తామని మాకు ఓట్లు వేయండి వస్తున్నటువంటి వారికి స్వాగతిస్తూ, వారికి సన్మానాలు చేస్తూ, వారికి ఓట్లు వేస్తున్నావు అనంటే నువ్వు ఏం కోరుకుంటున్నావు? అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టం. దాని ఫలము నందునప్పుడు మీరేమి చేయుదురు అని అన్నాడు. ఏమండి, ఈ ఏలికలు చేస్తున్నటువంటి విధానము ఏదైతే ఉన్నదో దానిని ఈ జనులు
సమ్మతించినంత మేరకి వారిని స్వాగతించినటువంటి దాని మేరకి, వారిని సమర్థించినంత మేరకి దాని ఫలము వారు అనుభవింపకపోరు అని అంటున్నాడు. దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు? నిజంగా మీరు అలాంటి వారిని మీరు కోరుకున్నందుకు దాని ఫలము మీరు అనుభవించవలసి వస్తుంది అంటే కీడు. ఓకే, ఈ రకంగా తప్పుడు మార్గములో నడిపించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ అబద్ధ ప్రవచనాలు పలికేటువంటి వారు, యాజకులు, ఈ ఏలుబడి చేసేటువంటి వారు, అంటే రాజులు, శాస్త్రులు, యాజకులు, ప్రవక్తలు, వీళ్ళందరూ కుమ్మక్కైపోయారు. వీళ్ళందరూ కుమ్మక్కైపోయి దేవుని ఆలోచనలకు భిన్నముగా ఆలోచనలు చేస్తూ, తీర్మానాలు చేస్తూ దాన్ని అమలు చేస్తున్నారు. అమలు చేసేటువంటి క్రమంలో దీని పరిణామాలు ఎలాగుంటాయి, పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, నాకు మేలు చేస్తాయా, కీడు చేస్తాయా అని ఆలోచించకుండా వీళ్ళు జనులందరూ కూడా మూకుమ్మడిగా వారిని సమర్థించటం జరుగుతున్నది. అయితే వారు చేసినటువంటి చెడ్డమైన ఆలోచనలు, మోసపూరితమైనటువంటి ఆలోచనలు, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, దైవ వ్యతిరేకమైనటువంటి ఆలోచనల మూలంగా పర్యవసానంగా కీడు అనుభవించవలసి ఉంటుంది, నష్టము, ప్రమాదము అనుభవించవలసి ఉంటుంది. అలా అనుభవించేటువంటి సమయం వచ్చినప్పుడు జనులారా మీరేమి చేయుదురు? అప్పుడు అయ్యో అంటే ఏమి రాదే, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు అనే నానుడి తెలుసు కదా. అప్పుడు మీరు బాధపడితే మీకేం ప్రయోజనము? అప్పుడు మీరు ఎక్కడికి పరిగెడతారు? ఎవరికి విన్నపించుకుంటారు? ఎక్కడ సహాయం పొందుకుంటారు? మీరు అరణ్య రోదన అవుతుంది, అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకేనా? 6వ అధ్యాయం. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బెత్ హెక్కేరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలవబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్ళగించుచున్నాను అని అన్నాడు. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి అంటే ఈ యూదయలో నుండి పారిపోండి. మీరు వాసం చేస్తున్నటువంటి తెకోవా, బేత్ హక్కెరెము, అక్కడ ఒక ధ్వజాన్ని నిలబెట్టండి, ఒక సాంకేతాన్ని చూపించండి. ఇదిగో ప్రమాదం పొంచి ఉన్నది, మనం ఇప్పుడు యూదాలో నుండి పారిపోదాం రండి అని చెప్పి మీరు చెప్పుకోండి అని బెన్యామీనులకు చెప్పి, కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది అంటే ఇక్కడ బెన్యామీనీలు యూదులు కలిస్తే యూదా రాజ్యముగా ఉంది, కానీ డామినేషన్ ఎవరిది అనంటే యూదులది. ఇప్పుడు యూదుల మీదకి ఏ రకమైనటువంటి కీడు రాబోతున్నది అంటే బెన్యామీనీల మీద కొంత కనికరము చూపిస్తున్నట్టుగా కనబడుచున్నది. అది ఎందుకు, ఎలా, ఏంటి అని ఆలోచించినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా యూదులే ఇక్కడ ప్రతి విధమైనటువంటి ఆలోచనలు, ప్రతి విధమైనటువంటి నిర్ణయాలు చేసి నడిపించేటువంటి వారు, నడుస్తున్నటువంటి వారు, వారి వెనకాల వెళ్ళేటువంటి వారు బెన్యామీనీలు కూడా మరి దైవ వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వారే. అయినా వారి పట్ల కొంత కృప చూపిస్తున్నాడు. అది ఏ మేరకి, ఎంత మేరకి అనేటువంటిది మనము దాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలను అశూరీయులకి పట్టించినప్పుడు యూదులు కొంత కృప పొందినటువంటి వారుగా కనబడుతూ ఉంటారు. ఇప్పుడు యూదులు పట్టబడుచున్నప్పుడు బెన్యామీలు కొంత కృప పొందుచున్నట్టుగా మనకు కనబడుతుంటుంది. అలాగని బెన్యామీలు విడిచిపెట్టబడటం అనేటువంటిది ఏం జరగలేదు. వీరి వెనకాల, యూదుల వెనకాల బెన్యామీనీలు కూడా పట్టబడటం అనేటువంటిది జరిగింది. అంటే మొత్తంగా 12 గోత్రాల వారు పట్టబడినటువంటి వారే. కొంచెం ముందు వెనకాల తప్పు చేయటంలో పెద్దన్న, నడిపన్న, చిన్నన్న అన్నట్టుగా ఈ రకంగా వెలుచున్నటువంటి వారే.
ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది, సుందరియు సుకుమారియు. అంటే యెరూషలేము అందమును గురించి దేవుడు వర్ణిస్తున్నటువంటి విధానం వన్నే. ఓకే, సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు. ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతి వాడును తనకిష్టమైన చోట మందను మేపును. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి. లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ ప్రొద్దుగుంకుచున్నది. సాయంకాలపు ఛాయలు పొడుగుచున్నవి. లెండి, ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టుడి. ఈ పట్టణం కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది గనక శిక్ష నొందవలసి వచ్చెను. ఊట తన జలమును పైకి ఉబగచేయున్నట్లు అది తన చెడుతనమును పైకి ఉబగచేయుచున్నది. బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లు నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లుగా శిక్షకు లోబడుము అని అంటున్నాడు. పాపమాట ఎలా బయటకు వస్తున్నదట అంటే, ఏమండి, ఏదైనా ఒక పొద అంటుకున్నప్పుడు అక్కడ నుండి పొగలు బయటకు వస్తూ ఉంటాయి చూడండి. దాన్ని బట్టి అక్కడ ఎంత కాలిపోతుందో. ఒక ఇండస్ట్రీ తగలబడుతున్నప్పుడు ఒక దట్టమైనటువంటి పొగ బయటకు వస్తుంటుంది. దాన్ని బట్టి అక్కడ ఎంత కాలిపోతున్నది అనేటువంటిది దాని తీవ్రత మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాగే నీటి బుడగలు అని అంటూ ఉంటాం, బుంగలు అని అంటూ ఉంటాం. భూమిలో నుండి కొన్ని చోట్ల నీరు ఒత్తిడితో బయటికి వస్తూ ఉంటుంది, దానిగా చిమ్ముకొస్తూ ఉంటుంది. ఏమంటే కొన్ని బోర్వెల్స్ మోటార్ లేకుండానే బయటికి వాటర్ని పంపిస్తూ ఉంటాయి. అలా జలములు ఉబికినట్లుగా వీళ్ళ పట్టణములలో నుండి పాపము ఉబికి బయటకు వస్తున్నదట. ఇక అది ఎంత తీవ్రమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అలా ఉబుగుచున్నది కనుక ఇప్పుడు ముట్టడి వేసేటువంటి వారు, మీరు లెండి, త్వరపడండి, చెట్లు నరికి దానికి అడ్డంగా వేయండి, పట్టుకోండి అని చెప్తున్నాడు. మళ్ళీ అదే యెరూషలేమునకి ఏమని చెప్తున్నాడంటే, నిన్ను పూర్తిగా నిర్మానుష్యము చేయకుండానట్లుగా, అంటే శేషమును మిగిల్చాలని నేను అనుకుంటున్నాను. శేషమైన మిగులున్నట్లుగా చేయులాగున మీరేం చేయండి అంటే, మిమ్మల్ని మీరు ఆ శిక్షకు అప్పగించుకోండి అని అంటున్నాడు. శిక్షకు అప్పగించుకోండి, అప్పుడు కొందరైనా మీలో మిగులుతారు అని అంటున్నాడు. ఎంత తీవ్రమైనటువంటి విషయం. ఇప్పుడు శిక్ష నుండి తప్పించుకోవాలా, శిక్షకు అప్పగించుకోవాలా? వాళ్ళ నెత్తి మీద పెట్టినట్టుగా ఉంది. శిక్షకు అప్పగించుకుంటే, ఇప్పుడు శిక్షకు అప్పగించుకోకపోతే తరిమి పట్టుకుంటారు. అలాగని శిక్షకు అప్పగించుకుంటే ఆ శేషంలో మేము ఉంటామో లేదో మనకు తెలియదు. ఎంత తీవ్రమైనటువంటి ఆ సమయంలో వాళ్ళు ఏం ఆలోచన చేసుకోవాలి, ఏం నిర్ణయం తీసుకోవాలి, పాలుపోనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతగా వారిని ఇరుకున పెట్టేశాడు దేవుడు మరి వారు చేసిన కథలకి. ఓకే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమీ మిగలకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయున్నట్లు నీ చెయ్యి వేయుము. అంటే చెర పట్టేటువంటి వారికి చెప్తున్నాడు. ద్రాక్ష పండ్లను ఏరుకున్నట్టుగా యెరూషలేము ప్రజలను మీరు ఏరుకోండి. చిన్న పుల్ల కూడా పండు మిగలకుండా చెయ్యి మరల చాచి అందుకున్నట్లుగా ఇక్కడ వీరిని ఏరుకోండి, మళ్ళీ వేయండి. విందురని నేను ఎవరితో మాటలాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు. ఇక నేను చెప్పి మామూలుగా
గ్రామాలలో అంటూ ఉంటారు, చెప్పి 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 పటమారిపోయింది అని అంటూ ఉంటారు. ఏమండి, వాడుక భాషలో రకరకాల పదాలు ప్రయోగిస్తూ ఉంటారు. అంటే ఇక చెప్పవలసిందంతా చెప్పేసాడు, మా ఓపిక నశించిపోయింది, ఇక మేము ఇక చెప్పలేము, చెప్పేది ఏమీ లేదు కూడా. ఎంత చెప్పుకోవాలో ఎంత మొత్తుకోవాలో అంత మొత్తుకున్నాం, కానీ వారు వినలేదు. ఇక ఎవరు వింటారని మేముతో వారితో మాట్లాడాలి, ఎవరికి సాక్ష్యం ఇచ్చదము? వారు వినుటకు తమ మనసును సిద్ధపరుచుకున్నారు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్కునందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరించెదరు. దేవుని మాట అంటేనే వారికి ఇష్టం లేదట, దేవుని మాట అంటేనే వారికి సంతోషము లేదట. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. ఒక్కడు తప్పకుండా వీధిలో ఉన్న పసిపిల్లల మీదను యవ్వనుల గుంపుల మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. అంటే అంత కోపం చెప్పించారు, అంత విసుగు తెప్పించారు. కాబట్టి నేను ఆ తూర్పు దేశము నుండి వాళ్ళని రప్పించి వీళ్ళ మీద పడునట్లుగా చేయవలసి వచ్చింది. అందులో మీరు, మీ భార్యలు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, వృద్ధులు అందరూ చనిపోవలసి వస్తున్నది, అందరూ శిక్ష పొందవలసి వస్తున్నది, అందరూ దుఃఖమునకు గురి కావలసి వస్తున్నది. ఏమీ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. వారు నా మాట వినకుండా పెచ్చరిల్లి వారికి ఇష్టమైనటువంటి విధానములో హద్దులు మీరి చేస్తున్నటువంటి క్రమంలో నా క్రోధము బహుగా నిండి ఉన్నది. ఆ క్రోధం మూలముగా మీ ప్రజల్లో వయసుతో నిమిత్తము లేకుండా అందరి మీదికి ఈ శిక్ష రప్పించవలసి వచ్చింది. అల్పులేమి, గనులేమి వారందరూ మోసం చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ వంచకులు. అంటే ఇప్పుడు రాజు అని లేడు, శాస్త్రుడని లేడు, యాజకుడని లేడు, ప్రవక్త అని లేడు, పెద్దలు అని లేదు, సామాన్యులు అని లేదు, చిన్నవారు అని లేదు, యవనస్తులని లేదు, మధ్యస్థులని లేదు, వృద్ధులని లేదు, పురుషులని లేదు, స్త్రీలని లేదు, అందరూ. ఎంత టూ మచ్ చూడండి, అందరూ వంచకులు, అందరూ వంచకులే. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. అంటే ఇక్కడ మేము చెప్పేదే నెరవేరుతుంది అని చెప్పి ఒక ప్రగల్భాలు పలికారు కదా. ఆ ప్రగల్భాలు పలుకుతూ ఏమంటున్నారంటే, ఏమి లేదండి, అసలు దేవుడు యెహోవా అనేట ఆయన ఇన్వాల్వ్మెంటే లేదు, ఆయన ఏం మాట్లాడలేదు, వీరు వట్టిగా ఊరికి గాలికి మాట్లాడతారు, అంతా బాగానే ఉంటుంది, మేము చూసుకుంటాం కదా, వీళ్ళు ఎవరు వస్తారో వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అంటున్నారు కదా, వాళ్ళతో మేము మాట్లాడుకుంటాంలే, అంత ప్రమాదం ఏముంటుందండి మనకి, అంత బాగానే ఉంటుంది, అంత సద్మనం ఉంటుంది, మనకి ఏ సమస్య ఉండదు. ఆకలి బాధ, దప్పిక, వస్త్రము, గూడు, గృహము, పిల్లలు, మన సంపాదన మనకెక్కడికి ఏమి పోదు, అంతా బాగానే ఉంటుంది అని చెప్పుదురు. సమాధానము లేని చోట సమాధానం అని చెప్పి జనులను ఏమార్చెదరు. గాయమును పైపైన మాత్రమే బాగు చేదురు. గాయమును అంటే పరలో వీళ్ళు చెప్తున్నారు కదా ఇలా అని కొంత వాళ్ళు స్థిరపడేటట్టుగా చేస్తారు, కానీ లోన మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రవక్తలు, ఈ యాజకులైనటువంటి వారు బోధలు చేస్తారు కానీ ఆ బోధలు ఏ మేరకు ఉంటాయంటే పైపైన ఉంటాయి. ఆ పైపైన బోధింపబడినటువంటి బోధలు వీరిని
లోతుగా ప్రభావితం చేయవు. పైన మాత్రమే ఏదో అలా 4 మాటలు వింటారు, ఏదో అలా చర్చికి వస్తారు, ఏదో అలా చిన్న ప్రార్థన చేస్తారు, ఏదో అలా పాట పాడతారు, ఏదో అలా 4 మాటలు విన్నట్టుగా చేస్తారు. అంతేగాని మనిషిలో దేవుడు కోరుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి మార్పు రాదు. మారవలసినంతగా వాడు మారడు. దీనికి యాజకులే కారణం, ప్రవక్తలే కారణం, బోధకులే కారణం అని చెప్తున్నాడు. వారలా ఏమారుస్తారు ప్రజలని. వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు. అంటే అంత మత్తులో కూరుకుపోయారు. ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం వాస్తవానికి, కానీ వాడికి సిగ్గు అనేది అనిపించదట. అంటే అలా మునిగిపోయారు. అందులో నిండా మునిగిన వాడికి చలి లేదు అన్నట్టుగా వారు అందులో పూర్తిగా మునిగిపోవటం మూలంగా వాడికి ఏమీ తెలియటం లేదు. వాడు సిగ్గుపడడు. అవమానం నొందితేనని వారికి తోచనే లేదు అంటే వానికి ఆ సోయే లేదు, వానికి ఆలోచనే రాలేదు. గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు, నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇలా సిగ్గుపడినటువంటి వారు, ఇలా బాధపడినటువంటి వారు నా తీర్పుకు గురి కావాల్సి ఉంటుంది. ఆ తీర్పు రోజున వారు తప్పకుండా పడిపోవలసి ఉంటుంది. తొట్టిల్లుదురు అంటే ఆ బారిన పడవలసి వస్తుంది అని అన్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని అన్నాడు. అంటే ఇంకా అంత పీక్ స్టేజ్లో కూడా ఇంకా అవకాశాలను, ఇంకా సాధనాలను అతడు కల్పిస్తున్నాడు, ఇస్తున్నాడు ఆయన. కానీ వారు సద్వినియోగం చేసుకోవటం లేదు, వారు వినటం లేదు, వారు పట్టించుకోవటం లేదు. ఎవడైనా కొంచెం వినే అవకాశం ఉంది అనుకుంటే ఈ ప్రవక్తలు ఏమారుస్తున్నారు, బోధకులు ఏమారుస్తున్నారు, పైన గాయములు కడుతున్నారు, కానీ లోన పుండు అలాగే ఉంటున్నది. అయినా దేవుడు చెప్తున్నాడు, పురాతన కాలము నుండి మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. వెళ్ళండి, వెనకకి వెళ్ళండి. ఒక హేబేలును గురించి అడిగి తెలుసుకోండి, ఒక హానోకును గురించి అడిగి తెలుసుకోండి, నోవహును గురించి అడిగి తెలుసుకోండి, అబ్రహామును గురించి అడిగి తెలుసుకోండి, ఇస్సాకు యాకోబులను గురించి అడిగి తెలుసుకోండి, మోషేను గురించి అడిగి తెలుసుకోండి, కాలేబును గురించి అడిగి తెలుసుకోండి, యెహోషువను గురించి అడిగి తెలుసుకోండి. వారెలా దేవుని సన్నిధిలో ఉన్నారు, వారు ఎలా కాపాడబడ్డారు, వాళ్ళు ఎలా ఈరోజు నెమ్మది పొందు స్థలంలో ఉన్నారు, అవన్నీ అడిగి తెలుసుకొని మీరు జాగ్రత్త పడితే మీరు నెమ్మది పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. 2 వర్షన్లు అయిపోతున్నాయండి. దేవుడు ఇంత కుద్దుగా, ఇంత నెమ్మదిగా, ఇంత జాగ్రత్తగా వారికి చెప్పినా కూడా వాళ్ళు అంటున్నారట, అబ్బే వద్దులేండి అంటున్నారట. అదే సింపుల్గా మేము వినమని చెప్పుచున్నారు. ఇది ఎంత దారుణం అండి, ఎంత దారుణం. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. మీకు వినిపించటానికి ఒక ఇర్మియా లాంటి వ్యక్తిని, ఒక హోషేయాను, అంతకుముందు యెషయాను, తర్వాత జపన్యాను, నహూమును, ఓబద్యాను, ఇలా ఎంతమంది ప్రవక్తలు, వీళ్ళందరి చేత చెప్పించినా కూడా మీరు వినకపోతిరి. వారు చేయు బూరధ్వని అంటే ప్రకటించడం అన్నమాట, వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి. ఇదిగో నేను చెప్పలేదనకూడదు, ఇప్పుడు నేను అందరికీ చెప్తున్నాను, ఇది మీకు సాక్ష్యంగా ఉండాలి, మీరు కూడా ఆలకించాలి, గమనించాలి. మీరు ఏదైనా
నిర్ణయం తీసుకోవాల్సింది అని అనిపిస్తే మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకునుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. ఇప్పుడు ప్రపంచానికి తెలియాలి వీరెందుకు ఇంత దారుణంగా శిక్షించబడ్డారు అని. బబులోనీయులకు ఎందుకు దేవుడు ఎందుకు పట్టించాడు అనేటువంటి దానికి ఇదిగో మీకు కూడా తెలవాలి, ప్రపంచానికి మీకు కూడా తెలియాలి. ఏమండి, రోమీలు క్రీస్తు శకం 70వ సంవత్సరములో యూదులని తరిమితే ఇల్లు ఈడుపు లేకుండా, ఊరువాడ లేకుండా, నిలువ నీడ లేక, పట్టణాలలో తావులేక ఈ దేశము ఆ దేశము అని వారు సంచార జీవులై బ్రతికారు. ఎన్ని సంవత్సరాలు? 1900 సంవత్సరాలండి. ఇలాంటి దుస్థితి బహుశా ఏ దేశస్తులకు పట్టలేదేమో. 1900 సంవత్సరాలు మా దేశం అంటూ చెప్పుకోవటానికి వాళ్ళ సొంత దేశం లేదండి, సొంత ఊరు లేదండి, సొంత గూడు లేదండి. పరాయి దేశాలలో తలదాచుకున్నారండి, బిక్కుబిక్కుమంటూ బ్రతికారండి. జర్మనీ దేశంలో బ్రతికినప్పుడు హిట్లర్ ఊచకోత కోశాడండి, ఊచకోత కోశాడు. ఏమండి, కుటుంబాలని, పిల్లలని, వృద్ధులని, పెద్దలని అందరినీ గుంపులు గుంపులుగా ట్రక్కులలో తోలి విషవాయువులను వదిలాడండి. వారు అందులోనే ఆ గాలి పీల్చి చచ్చిపోయారండి. గోదావరిలో తోలి తిండి పెట్టకుండా వాళ్ళ ఆకలితో అలవటించి మలమల మాడి చచ్చారండి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇది ఇలాంటి కారణం. అవి మీకు తెలియాలి. మా దేవుడు యెహోవా అని యూదులు గొప్పగా చెప్పుకుంటారు కదా, మరి ఆ యూదులకి ఈ గతి ఎందుకు పట్టింది అని అంటే ఇదిగో ఎందుకు పట్టింది అనేటువంటి విషయం ప్రపంచంలో ఉన్నటువంటి అన్యజనులారా, దేశస్తులారా మీకు తెలియాలి. ఇది చూడండి, వినండి, గమనించండి అని అంటున్నాడు ఆయన. గమనించండి అని అంటున్నాడు. షాబా నుండి వచ్చు సాంబ్రాని నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహనములు నాకు ఇష్టమైనవి కావు. మీరు ఇంత నా మాట చెప్పిన మాట వినకుండా మీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ మళ్ళీ నాకట చక్కెరకేలీలట, సాంబ్రానట, రకరకాల దహన బలులు, ఇవన్నీ నాకు వద్దు. మీరు మారకుండా, మంచితనంతో ఉండకుండా, పరిశుద్ధంగా ఉండకుండా, పాపం చేసుకుంటూ మీరు ఏవేవో సమర్పిస్తే అవి నేను తీసుకుంటానని మీరు అనుకుంటున్నారా? నాకు అవి వద్దు. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించేదరు. అందరు పోతారు అని అంటున్నాడు. మీరు పరిగెడతామనుకుంటున్నారు, అడ్డుబండలేస్తా వాటికి తాకి తలబగిలి చేస్తారు మీరు. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనం వచ్చుచున్నది, భూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటను వాడ నేర్చినటువంటి వారు, యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి వారు, అన్ని ఆయుధములను వాడగలరు. అది ఒక క్రూర జనము, దానికి జాలి, దయా, కరుణ, కటాక్ష ఉండదు. క్రూర జనమది. వారు జాలి లేని వారు, వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. ఏమండి, వచ్చేటువంటి వారట ఇంకేముంది, బబులోనీలట ఎలా ఉంటారట? క్రూర జనము అని అన్నాడు. వారికి జాలి ఉండదు అని అన్నాడు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములెక్కి సవారి చేయువారు, సియోను కుమారి నీతో యుద్ధము చేయవలనని వారు యోధుల వలె వ్యూహము తీరియున్నారు. దాని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగుచున్నవి, ప్రవచించు స్త్రీ
ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము. పొలములోనికి పోకుము, మార్గములో నడవకము, శత్రువులు కత్తిని జలిపించుచున్నారు, నలుదిక్కుల భయము తగులుచున్నది. వాళ్ళు 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 వస్తారని చెప్తూ వాళ్ళు వచ్చి మీద పడిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ పరిస్థితి గురించి వారు ఏమైనా మాట్లాడుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఎంత బాధగా ఉన్నది అంటే, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము. పొలములోనికి పోకము, మార్గములో నడవకము, శత్రువులు కత్తిని జలిపించుచున్నారు, నలుదిక్కుల భయము తగులుచున్నది. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మీ మీదికి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము, ఏక కుమారుని గూర్చి దుఃఖించున్నట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. సలహా ఇస్తున్నాడు. ఇప్పటికైనా గోనె పట్ట పట్టుకొని ఏడవండి, పాశ్చాత్తాపపడండి, బాధపడండి, మారండి అని చెప్తున్నాడు. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నీవు నా జనముల మార్గమును తెలుసుకొని పరీక్షించున్నట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను, వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను. ప్రియులారా, నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను, వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను. అంటే జనులకు చెబుతున్నాడు, వారు మీకు లోహపు తుంట వలె, అంటే భారమైనటువంటి వారుగా మీకు మారుతారు. నీవు వారికి సుందరమైనటువంటి వారిగా కనపడతావు. నేను పట్టుకుపోవాలి అని అంటే వాళ్ళ కళ్ళకు నువ్వు బాగా కనపడతావు, వాళ్ళేమో నీ మెడకు తుంటలై కూర్చుంటారు. ఈ మాటలు చదువుతూ ఉంటే చాలా దిగ్భ్రాంతి కలుగుతున్నది, చాలా ఆశ్చర్యం వేస్తున్నది, చాలా భయం వేస్తున్నది, చాలా బాధేస్తున్నది. ఇది చాలా దారుణం కదా అనిపిస్తున్నది. చాలా తీవ్రమైనటువంటి విషయంగా కనబడుచున్నది. వారందరూ బహుద్రోహులు, కొండగాండ్రు, వారు మట్టి లోహము వంటి వారు, వారందరూ చెరుపు వారు, కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. కొలిమి తిత్తి అంత బాగా మండుచున్నది, అది అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు. అంటే దేవుడు ఈ జనాలను బాగు చేయాలని అగ్ని కొలిమిలోనికి రప్పించి, అంటే ఇప్పుడు ఒక బంగారాన్ని, ఒక వెండిని అగ్నిలోనికి తీసుకొచ్చి అందులో ఏమైనా మలినం ఉన్నట్టయితే దాన్ని వేరు చేసి ఈ కేవలం బంగారాన్ని మాత్రమే మిగిల్చి దాన్ని బాగా కడిగి దాని మంచి మెరుపు వన్నీ వచ్చేటట్టుగా చేసి దాన్ని మరి 24 క్యారెట్ల బంగారంగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది కదా. అలా నా జనులను తయారు చేయాలని నేను అగ్ని కొలిమిలోనికి తీసుకురావడానికి వాళ్ళను ప్రయత్నం చేస్తే వారు అంటే మంట బాగానే మండుచున్నది, దాన్ని కడగడానికి వచ్చేటువంటి సీసం బాగానే వస్తున్నది, కానీ వీరు మాత్రము సుఖముగా తయారు కావటానికి అందులోనికి రావటం లేదు, ఆ కొలిమిలోనికి రావటం లేదు. నేను రమ్మన్న కొలిమిలోనికి వారు రావటం లేదు. ఎన్ని రకాల వర్ణనలండి, ఎన్ని రకాలైనటువంటి విశదీకరణలండి. చొక్కము చేయుచు వచ్చెను, అయితే దుష్టులు చొక్కమునకు రారు. వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చెను అంటే ప్రయత్నం జరుగుతున్నది కానీ అక్కడ ప్యూరిఫికేషన్ అనేటువంటి జరగటం లేదు, ఆ మెరుగు అనేటువంటిది రావటం లేదు, ఆ వర్ణము అనేటువంటిది రావటం లేదు.
దుష్టులు చొక్కమునకు రారు, యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. ఇక ఇది బాగుపడదు, ఇది పనికి రాదు, ఇది పారేయండి, ఇది వేస్ట్, ఇంట్లో ఉంచుకొని బయటపడేయండి అని చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఈ ఇశ్రాయేలీల విషయమై, ఈ యూదుల విషయమై. అందుకే వారిని విసిరివేస్తున్నాను అంటున్నాడు ఆయన. మీరు పనికి రారు, అందుకే నేను బయటపడేస్తున్నాను అంటున్నాడు. ప్రియులరా, ఎంత బాధపడ్డాడు, ఎంత మదనపడ్డాడు, ఎన్ని రకాలుగా అతడు వారి విషయమే ఆలోచన చేశాడు, ఎన్ని అవకాశాలు కల్పించాడు, ఎన్ని సాధనాలు కల్పించాడు, ఎంతమంది దైవజనుల్ని పంపించాడు. ఉదయముననే పెందలకడననే సూర్యోదయము కాకమునుపే మీ ఎదుగు పంపితిని, కారు మీరు వినలేదు, మీరు జాగ్రత్త పడలేదు, కనుక మీరు అనుభవించవలసి వస్తుంది. ఇదిగో మిగిలిన సమాజమా, ఇది గమనించండి, ఇది చూడండి, పరిస్థితి ఇలా ఎందుకు తయారైందంటే ఇదిగో ఎందుకు, అది మీకు కూడా తెలిసి ఉండాలి అని ఇశ్రాయేలీల విషయమై ఇంత ఘోష దేవుడు వినిపించుతున్నాడు. మీరు వినాలి, మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆలకించాలి. మరి ఆ రోజు దేవుడు అంతగా ఘోషించాడు, అంతగా బాధపడ్డాడు, అంతగా కేకలు వేశాడు. మరి ఈరోజు కూడా అలాగే ఘోష చేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, దైవజనులను పంపిస్తున్నాడు, ప్రతి చోటికి పంపిస్తున్నాడు, అనేక అవకాశాలను కల్పిస్తున్నాడు, అనేక విధాలుగా సాధనాలను కల్పిస్తున్నాడు. వింటున్న వారెంతమంది, మారుచున్నటువంటి వారెంతమంది, అన్యులే కావచ్చు, క్రైస్తవుల పేరట ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు. ఇందాక చదువుకున్నాం కదా, బోధకులే దారి మళ్ళించారట. మరి ఈరోజు బోధకులు ఏం చేస్తున్నారు? ఏమండి, వీరు వాళ్ళనే నమ్మారట. ఈరోజు జనులు ఏం చేస్తున్నారు? క్రైస్తవులు ఏం చేస్తున్నారు? క్రైస్తవులు అనబడినటువంటి వారి పరిస్థితి ఏంటి? మనం ఏ జాబితాలో ఉన్నాం? ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా, లేదా దేవుడు అంగీకరించేటువంటి విధంగా ఉన్నామా? దయచేసి మనమంతా దేవుడు అంగీకరించేటువంటి విధంగా ఉండాలి. కావున ఏమైనా మార్చుకోవాల్సింది ఉంటే మార్చుకోండి, మార్చుకుందాం, జాగ్రత్త పడదాం, దేవునికి సమ్మతంగా బ్రతుకుదాం. మీరందరూ ఆ విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పరమ తండ్రి, అయ్యా, ఇప్పటివరకు అనేక మాటలను ధ్యానించి ఉంటున్నాం. ఇదిగో మీ పిల్లలు విన్నారు, విన్న ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయాల్లో ఫలింపచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, విడిచిపెట్టేటువంటి వారు కాకుండా విన్న దానిలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి తండ్రి భయపడవలసినటువంటి దాని విషయంలో భయపడి మార్చుకోవాల్సినటువంటి విషయంలో మార్చుకొని ఆశ్రయించవలసిన చోటికి ఆశ్రయించి అనుగ్రహం పొందుకోవలసినటువంటి విధానంలో పొందుకొని సంతోషించవలసిన విధానంలో సంతోషించగలిగేటువంటి అవకాశాలను దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మక సహాయం ఉంచండి, సాతాను యొక్క శోధనను దూరం చేయండి. అయ్యా, ఈ మాటలు మీ పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండేలాగా కృప చూపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు ప్రభువు అయినటువంటి క్రీస్తు యేసుల వారి కృపగల నామమును ప్రార్థించి విన్నపించుకుంటున్నాము. మా పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మక సహాయము, సహవాసం ఈ మాటలు విన్నటువంటి మనందరికీ విన్న దానిని ఈనాటి నా జీవితానికి అన్వయించుకొని దేవునికి సమ్మతమైనటువంటి బ్రతికి దైవానుగ్రహమునకు, ఆశీర్వాదమునకు పాత్రముగా ఉండాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడయుండును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.